తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజీ కట్టి తీర్తామని కాంగ్రెస్ సర్కారు శపథం చేసినంత పని చేస్తోంది. కానీ అక్కడ విశ్వసనీయ స్థాయిలో నీటి లభ్యత ఉండదని సిడబ్ల్యూసీ ఎప్పుడో చెప్పింది. ఇప్పటికే కాంగ్రెస్ గత పాలనలో 9,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అయినా సీఎం రేవంత్, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ గతం మరిచి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారనేది ఆరోపణ. కాళేశ్వరం రీఇంజనీరింగ్లో కేసీఆర్ విజనే కరెక్ట్ అని, కాంగ్రెస్ వైఖరి మాత్రం గురవిందగింజ చందంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ వాలకం అచ్చం గురివిందగింజ చందంలా ఉంది. తుమ్మిడిహట్టిపై ప్రభుత్వం గతం మరిచి మాట్లాడుతోంది. వార్దా, వెన్గంగా నదుల సంగమం దగ్గర ఆనకట్ట కట్టి తీరుతామని శపథం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని పాత డిపిఆర్ ప్రకారం 152 ఎఫ్ఆర్ఎల్ మీద కడతారా, లేక కేసీఆర్ రీడిజైన్ మేరకు కేవలం వార్దా నది మీద 148 ఎఫ్ఆర్ఎల్ దగ్గర మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం మేరకు నిర్మిస్తారా అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. మరోవైపు మేడిగడ్డ దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉరకలేస్తోంది. ఏకంగా 73 టీఎంసీల నీళ్లు వృధాగా బంగాళాఖాతం పాలయ్యాయని సాక్షాత్తు సీఎంఓనే లేకులిచ్చింది. అంటే తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గరే బ్యారేజీ కట్టడమే సహేతుకమని సర్కారు పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా? ప్రాజెక్టు కోసం కేసీఆర్ అనుసరించిన రీ ఇంజనీరింగ్ సైతం కరెక్టే అని పాలకులు సమ్మతించినట్లేనా? అలా అయితే కాఫర్ డ్యాం కట్టి మేడిగడ్డకు రిపేర్లు ఎందుకు చేయలేదు? రైతాంగానికి నీళ్లు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఔరా, కాళేశ్వరం ప్రాజెక్టును ఎంత ఆడిపోసుకున్నారు? చివరకు కేసీఆర్ విజనే కరెక్టే కదరా అన్న చర్చ సామాన్యుడిలో మొదలైంది. అంతన్నారు, తుమ్మిడిహట్టి ఇంతన్నారు. సిడబ్ల్యూసీ చెప్పినట్లే అక్కడ విశ్వసనీయ స్థాయిలో 75% నీరు అందుబాటులో లేదని నిర్ధారణ అవుతోంది. వార్దా, వెన్గంగా నదుల సంగమ ప్రాంతమైన తుమ్మిడిహట్టి గ్రామం దగ్గర బ్యారేజీ కట్టి తీరుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి 1కి 10 సార్లు చెప్తూ దాదాపు శపథం చేసినంత పని చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. మరి 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కడతారా, లేక 148 ఎఫ్ఆర్ఎల్ దగ్గర నిర్మిస్తారా అంటే నో క్లారిటీ. ఒకవేళ 148 ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దగ్గర బ్యారేజీ కడితే ఏ ఇబ్బంది లేదు. అది కొత్త విషయం సైతం కాదనేది విశ్లేషకుల కామెంట్. భవిష్యత్తులో ఎలాంటి కిరికిరికి ఆస్కారం లేకుండా మహారాష్ట్ర నుంచి ఒప్పందం చేసుకుని కేసీఆర్ తుమ్మిడిహట్టికి బలమైన పునాది వేశారనేది వాళ్ల వర్షన్. అయితే 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర బ్యారేజీ నిర్మించాలని కాంగ్రెస్ పాలకులు భావిస్తే మాత్రం అది ఖచ్చితంగా చిక్కు సమస్య అవుతుంది. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రను ప్రభుత్వం మళ్లా ఒప్పించి ఆ పని చేయాల్సి ఉంటుంది. అయితే అది దుస్సాధ్యం అన్నది నీటిపారుదల రంగ నిపుణుల అభిప్రాయం. 2014 ముందు ఢిల్లీలో కాంగ్రెస్ లీడ్ చేస్తున్న యూపీఏ పాలన ఉండి ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్రలో సైతం కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్నప్పుడే అది సాధ్యం కాలేదు. ఇప్పుడెలా వర్కౌట్ అవుతుందనేది వాళ్ల శంక. నిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల పేరిట మొదట కాంగ్రెసే ఈ ప్రాజెక్టును తలపోసింది. ఈ మేరకు 2014లోపే పనులు ప్రారంభించి 9,000 కోట్లు ఖర్చు చేసింది. అనేక సమస్యలకు తోడు సరైన ప్రణాళిక లేకపోవడంతోనే మధ్యలోనే దాన్ని ఆపేసింది. ఫలితంగా ఖర్చంతా గంగలో పోసిన పన్నీరైంది. కాగా తుమ్మిడిహట్టిపై కాంగ్రెస్ పాలకులు సైతం మరిచి మాట్లాడుతున్నారనేది క్రిటిసిజం. అప్పుడు తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి దాకా తవ్వుతామన్న 140 మీటర్ల గ్రావిటీ కెనాలను కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే తవ్వి ఎందుకు వదిలిపెట్టినట్లు? బొగ్గు గనులు ఉన్నాయనే కారణంగా ఆ గ్రావిటీ కెనాల్ తవ్వడానికి సింగరేణి అభ్యంతరం చెప్పిందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా? 152 ఎఫ్ఆర్ఎల్ దగ్గర ఆనకట్ట కడితే సుమారు 4,000 ఎకరాలు ముప్పుకు గురవుతున్నాయనే కారణంతోనే మహారాష్ట్ర తుమ్మిడిహట్టి బ్యారేజీకి ససేమీరా అందని అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఇప్పటి నీటిపారుదల శాఖ మాత్యుల వారి నోటీసుకు రాలేదా? అలాగే తుమ్మిడిహట్టి గ్రామం దగ్గర బ్యారేజీ నిర్మిస్తే ఆ పరిసరాల్లో ఉన్న చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సైతం ముంపు బారిన పడుతుందన్న విషయాన్ని వారు మరిచారా? దాని భౌగోళిక సరిహద్దులు మార్చడం సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ మార్చుదామనుకున్నా సీఎం నేతృత్వంలోని మహారాష్ట్ర స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమ్మతి లేకుండా అందుకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు అనుమతిస్తోందా? మరోవైపు వార్దా, వెన్గంగా 2 నదులను కవర్ చేస్తూ తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కట్టాలన్న విషయం నీటిపారుదల శాఖ మంత్రి మహోదయ్కి తెలియదా? ఆ 2 నదుల సంగమం దగ్గర
ఆనకట్టను 6.5 కిలోమీటర్ల పొడవు దాటించాలని తెలియకుండానే ఆయన పదే పదే అక్కడ బ్యారేజీని నిర్మిస్తామని ప్రకటిస్తున్నారా? ఒకవేళ బ్యారేజీ కట్టాలనుకున్నా సుమారు 110కి పైగా గేట్లతో ఆ భారీ కట్టడం ప్రభుత్వంపై అనవసరమైన ఆర్థిక భారం మోపేదిగా తయారవదా అన్న అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. మధ్యంతరంగా నిలిచిపోయిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తిరిగి భుజానెత్తుకోవడం తప్ప తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలంటూ కేంద్రం నుంచి రాష్ట్రానికి కబురందడం వాస్తవం కాదా? కొన్ని సాంకేతిక సమస్యలు, హైడ్రాలజీ అంశాలను ప్రస్తావిస్తూ 2015 మార్చి 4వ తేదీన కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసిన విషయం కాంగ్రెస్ పాలకులకు తెలియదా? ప్రతిపాదిత తుమ్మిడిహట్టి దగ్గర 160 టీఎంసీల నీటి లభ్యత ఉండదనేది లేఖలో పేర్కొన్న మొదటి పాయింట్ కాదా? అక్కడ ఆ క్షణానికి అందుబాటులో ఉందనుకున్న 63 టీఎంసీల నీరు కూడా ఎగువ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు వాడుకోవడం మొదలు పెడితే భవిష్యత్తులో తెలంగాణ ఇబ్బందుల పాలు కాక తప్పదని ఆ లేఖ ద్వారా సిడబ్ల్యూసి హెచ్చరించలేదా? నీటి లభ్యతకు అనుగుణంగా రిజర్వాయర్ల కెపాసిటీని పెంచుకోవాలని ఆనాటి ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వం సూచించలేదా? ఈ సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రాణహిత గోదావరి నదుల సంగమం దాటిన తర్వాత మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టడానికి కేసీఆర్ ముందడుగు వేయడం నిజం కాదా? ఆ ఆనకట్ట నిర్మించాలని తలపెట్టిన తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణాన్ని ఆయన నిలిపివేయలేదన్నది వాస్తవం కాదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుగా దాని పేరు మార్చి తూర్పు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 20 టీఎంసీల కెపాసిటీతో కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేయలేదా? మహారాష్ట్రకు సైతం అభ్యంతరం లేకుండా వాళ్ళ అవసరాలకు లోబడి ఒప్పందం కుదుర్చుకోవడం అసత్యమంటారా? ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 56,500 ఎకరాలకు మాత్రమే సాగునీరందేలా ప్లాన్ చేయడం వాస్తవం కాదా అని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనివార్యతగా మారలేదా? రివర్స్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తిపోసే విధంగా ప్రణాళికలు రచించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మలచడం మినహా కాంగ్రెస్ తలపెట్టిన ప్రాజెక్టు మిగిలిన అలైన్మెంట్ లో కేసీఆర్ విసమెత్తు మార్పైనా చేశారా? గ్రావిటీ కెనాళ్లతో సహా ఇతర నిర్మాణాలన్నింటినీ యథావిధిగా ఆయన టేకప్ చేయలేదా? ఇవన్నీ తెలిసే కాంగ్రెస్ పాలకులు అవాకులు చెవాకులు పేలుతూ నాటకం ఆడుతున్నారనేది అభియోగం. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా కేసీఆర్ కు వచ్చిన అపార కీర్తిని ఓర్వలేకే బూటకపు ఆరోపణలు మోపుతూ ఆయన్ను అప్రతిష్ట పాలు చేసే కుయుక్తులకు తెరలేపారని కాంగ్రెస్ వాళ్లపై విశ్లేషకుల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.